రాయకల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ తాటిపర్తి జీవన్ రెడ్డి పత్రికా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో యువజన నాయకులు తాటిపర్తి సీకే రెడ్డి, గోపి రాజిరెడ్డి, భారక మల్లేశం, కొయ్యేడి మహిపాల్, ఉదయశ్రీ, శ్రీధర్ రెడ్డి, రాకేష్, గుమ్మడి సంతోష్, పత్తిని భూమన్న, నగరాజ్, రాజేందర్ గౌడ్, వల్ల కొండ మహేష్, పొన్నం శ్రీకాంత్, హరీష్ రావు, మండ రమేష్, రాజీవ్, రవి, సాయి, సత్యనారాయణ, మహేందర్, ఖలీల్, జక్కుల రవి, మంజూర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మరియు బీజేపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప సమన్వయంతో రైతు గురించి ఆలోచన చేయడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, నూనె గింజలు పండించాలని సలహా ఇచ్చినట్టు గమనించామని అన్నారు. పప్పు దినుసులకు, నూనె గింజలకు ఏ విధమైన ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించబోతుందో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. రైతు ఏదైతున్నదో ఖరీఫ్ పంటకు సన్నద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రైతుకు పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా ఒక విధంగా కనుమరుగైనట్టే కనబడుతుంది. ఇతరత్ర పంట రుణాల పంపిణీ సంబంధించి ఇంతవరకు కార్యాచరణ రూపొందించినట్టు కూడా కనపడటం. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులు ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మొన్నటి రబీలో కేవలం 2 ఎకరాలకు పరిమితి చేసి దాన్ని కనుమరుగు చేశారు. కనీసం ఇప్పుడు ఖరీఫ్లోనైనా మీరు రైతు భరోసా పూర్తి స్థాయిలో కల్పించగలిగినట్లయితే రైతుకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది ప్రభుత్వం పట్ల. ఈ పంట రుణాల పంపిణీకి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందింపు చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు ధాన్యం సేకరణ, మొక్కజొన్న సేకరణలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు మనకు తెలియదు కాదు. ఇప్పుడు ఏ విధంగా ప్రతి ఎకరాకు 5 నుండి 10 కిలోలు తూకంలో, తరుగులో నష్టపోవడం జరిగిందో, మొక్కజొన్న కొనుగోలు కూడా ఏదైతుందో 25 క్వింటలకి పరిమితి కావడంతో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలకు పరిమితమవుతుంది తప్ప సమన్వయంతోనే రైతును ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన, చిత్తశుద్ధి మాత్రం ఎవరికి కనబడటం లేదు. వరికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, నూనె గింజలు సాగుకు రైతు మళ్లింపు కావాలనే ఒక సలహా ఇచ్చినట్టు గమనించడమే. సరే, మంత్రి గారి సలహా సూచన బాగుందా? ఎవరే కానీ రైతు ఏదైతుందో వారికి ఉన్న కొద్దిపాటి కమతంలో వారికి ఏ విధంగా అది గిట్టుబాటు అవుతుంది, వాయబుల్ అవుతుందో ఆలోచన చేస్తారు. ఇవాళ మీరు ఈ పప్పు దినుసులు, నూనె గింజల వైపు రైతు సాగుకు ఏదైతే మళ్లింపు కావాలని చెప్పని పేర్కొంటున్నారో, ముందు మీరు ఈ పప్పు దినుసులు, నూనె గింజలు సాగు చేసే రైతుకు ఏ విధమైన ప్రోత్సాహం కల్పించబోతుందో చెప్పండి. ఇప్పుడు రైతుకి ఏదైతుందో, ఇప్పుడు వరి కన్నా ఇది గిట్టుబాటు అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం కలిగింపచేయాలి.
ఇప్పుడు వరిలో ఏదైతుందో పెట్టుబడి పోను 25,000 మిగులు అవకాశం ఉంది, 30,000 వరకు 25,000 నుంచి 30,000 మిగిలే అవకాశం ఉంది వరిలో. మొక్కజొన్నలో ఆ 30,000 మిగిలే అవకాశం ఉంది. మీరు పప్పు దినుసుల్లో ఏదైతే ఉందో ఆ 30,000 మిగులు పెట్టుబడి పోను ఆ విధమైనటువంటి ఒక అవకాశ ప్రోత్సాహిత కల్పించేయాలి కదా. ఇప్పుడు పప్పు దినుసులకు నూనె గింజలకు ప్రధాన అవరోధం ఏదైతుందో ప్రభుత్వం, నేను శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా చట్టసభల్లో అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ కోతులు అనేది ప్రధాన అవరోధమైంది. ప్రభుత్వం ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ ఇలా ఎంతవరకు అయితే మీరు కోతుల నివారణకు దీర్ఘకాలికంగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించారో రాబోయే కాలంలో ఏదైతుందో అసలు వ్యవసాయమే కనుమరుగయ్యేటువంటి ఒక ప్రమాదం ఉందని నేను పేర్కొంటున్నాను.